प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుకు నచ్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధం జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించారు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథేయించాడు. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమొందించాడు. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూసి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నగరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనమును తమ్ముడికి ఇష్టపడక నాకు విజయం వలదు, రాజ్యసుఖం వలదని ధనుర్బాణములను క్రింద వైద్యం దుఃఖితుడైన అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ అసోత్యానన్వసోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. ఆత్మ అనాత్మ వివేకం అనిత్యములైన శరీరమును గుర్తి గాని నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గుర్తి గాని ముఖ్యంపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతి. జీవనము దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున తీరుడు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని కృష్ణాది నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుషుడు ఎట్లు చిరిగిన వస్తువును మొదలు నూతన వస్తువును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపచాలదు, అగ్ని దహింపచాలదు, నీరు తడుపచాలదు, వాయువు ఆత్మీయను సమర్థం కాదు. ఆత్మ నాశనము లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేభ్యే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయమును గురించి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధమున మరణించినచో వీరస్వర్గం పొందిదు, జయించినచో రాజ్యమును పోవిందు,
కావున అర్జున యుద్ధమును చేయ స్థిరమిచ్చేడు వైలును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంభోస కర్మణి. కర్మను ఆచరించటైందే నీకు అధికారం కలదు కానీ వారి ఫలితం పైన నీవు కర్మఫలమునకు కారణం కారాదు. అట్లా నీ కర్మలను చేయట మానరాదు. దుఃఖేష్వనుదిగ్నమనా సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందిన వాడును, సుఖములు కలిగినప్పుడు సుఖలేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగా సంజాయతే కామః కామా క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సన్మోహః సన్మోహः స్మృతివిభ్రమः స్మృతిభ్రంశः బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి. విషయవాంఛలను గురించి సదా మన్నం చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామంగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వలన వివేకం కలుగును, దాని వలన జ్ఞాపశక్తి నశించు. దాని ఫలితంగా మనుషుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగచ్చను. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముచ్యతే స్థిత్వా శామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ లోకంలో ఆత్మ అనాత్మ వివేకం గల సన్యాసులకు జ్ఞానయోగం చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగం చేతను ముక్తి లభించున్నదని సృష్టి ఆద్యందు నాచే చెప్పబడింది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః యజ్ఞకర్మ సముద్భవః. అన్నం వలన జంతుజాలం పుట్టును, వర్షం వలన అన్నం సంభవము, యజ్ఞం వలన వర్షం కలుగును, ఆ యజ్ఞం కర్మ వలనే సంభవం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపడి లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపుడో వాడు ఇంద్రియలుడై పాపజీవుడవుతున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించునే భవతి. యద్యదాచరతి శ్రేష్టః స తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేన్ని ఆచరించరు దానినే ఇతరులను ఆచరించరు. ఉత్తములు దేన్ని ప్రమాణముగా అంగీకరించరు లోకమంతయు దానినే అనుసరించరు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాసీ నిర్మమో భూత్వా యుద్ధస్స విగతస్వరః. అర్జున, నీ మనస్సు సమస్త కర్మలను నాయను సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారం లేనివాడవై సంతాపమును వదిలి యుద్ధం చేయి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ
పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠింపదైన పరధర్మం కన్నను గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలు. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. తుమీనౌ వ్రియతే వహ్నిః యదా దర్శో మలేన చ యథోల్పేనావృతో గర్భః తదా తేర్నేదమావృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పుబడు అట్లు కామము చేత జ్ఞానము కప్పుబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమునందు ధర్మమున హాని కలుగును, అధర్మము వృద్ధి ఉండును. ఆయా సమయములేదు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణల కొరకు ప్రతి యుగమున అవతారం దాల్చుతుంది. వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదిలి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొంది ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే పార్థా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే పార్థ. ఎవరెవరు ఏ విధములుగా నన్ను తెలియకొచ్చున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించున్నాను. కానీ ఏ ఒక్కరి యందును అనురాగం కానీ ద్వేషం కానీ లేదు. యదాచరతి శ్రేష్ఠః సర్వదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన యజ్ఞపాత్రం బ్రహ్మము, హోమద్రవ్యం బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమం చేయువాడు బ్రహ్మం. బ్రహ్మకర్మ సమాధి చేత పొందిన ఫలం కూడా బ్రహ్మమనియే తలంచవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానమును పొందుటకు ప్రయత్నించు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందు. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్య అనే యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞానయోగములు సమాప్తం. కర్మం శ్రీకృష్ణార్పణయోస్తు. కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష రూపాన సాధన. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఎవడు బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతను తామరాకును నీటి బిందువులు అంటర్దిద్దుగా పాపములను చెప్పుబడు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషామాశ్రితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి అజ్ఞానం జ్ఞానం చేత నశింపడు
అతనికి జ్ఞానం సూర్యుని వలె ప్రకాశించి పరమార్థ తత్వం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిదైవ సౌభాగే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నము గల బ్రాహ్మణుని యందు సునకమాంసము అందుకు తినువాని యందు పండితులు సమదృష్టిని కలిగి శక్నోతి హైవయశ్రోడు రాచరీర విమోచన కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఎవరు దేహత్యాగం ముందు కామక్రోధాది హర్షవర్గమును వదిలివెళ్ళు అట్టివారే ముక్తుడెన్నమాట. భయక్రోధో యస్సదా ముక్తయేవ సః. ఎవడు ఇంద్రియం జయించి దృష్టిని భూమధ్యము నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనసును బుద్ధిని స్వాధీనమనొచ్చుకొని మోక్షాసక్తుడైండును అట్టివాడే ముక్తుడెన్నమాట. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సకల యజ్ఞ తపఫలమును పొందువానిగాను సకల ప్రపంచ నియామకుడిగాను నన్ను గుర్తెరిగిన మహనీయులు మోక్షమును పొందు. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కచ్చన. అర్జున, సన్యాసమని దేన్నందరూ దానిని కర్మయోగమని ఏమొద్దు. అట్టి ఎడ సంకల్ప త్యాగము నచ్చిన వాడు యోగి కాదాడు. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు ధర్మాచరణలు కలవారికి ఆత్మ సంయమ యోగము లభ్యం. యథా దీపో నివాతస్తు నేంజతే సోపమా స్మృతాః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలంగా ప్రకాశించులాగుని ఆత్మయోగం అభ్యసించిన వారి చిత్తము నిశ్చలముగా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమబుద్ధయః. సమస్త భూతములను సమదృష్టి కలిగిన వాడు సమస్త భూతములు తన యందును సమస్త భూతములను తనను చూచు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన జగోచతే. అర్జున, ఎట్టివానికైనను మనసును నిశ్చలముగా ఉంచుకున్న దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఎవరు పరిశుద్ధమైన విశ్వాసంతో నన్ను ఆశ్రయించి వినయంతో సేవించి భజింతురో వారు సమస్త యోగుల్లో ఉత్తములు. మనుష్యానాం సహస్రేషు కచ్చేద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. వేల కొలది జనుల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించడు. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే యథార్థంగా నన్ను తెలుసుకుంటున్నాడు. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇదీయం మే భిన్నా ప్రకృతిరషద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ
ధనంజయ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ ఈ ప్రపంచమున మరేదీ లేదు. సూత్రమున మళ్ళు గుర్తబడినట్లు ఈ జగమంతయు నాయను నిక్షిప్తమయ్యము. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్సాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతములందు వాయువు, తపస్సులందు తపస్సు నేనుగా ఎరుగు. దైవీ హేషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే భయే ప్రపద్యంతే మాయామేతాం తరందిదే. త్రిగుణాత్మకము దైవ సంబంధములు నా మాయ అతిక్రమింపజాలదు. అయినను నన్ను శరణులొచ్చిన వానికి ఈ మాయ సులభ సత్యం. యోగినామపి సర్వేషాం చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములు ఎత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణం పొందుతున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్తా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఎవడు అంత్యకాలమున నన్నే స్మరించుతూ దేహత్యాగం చేస్తున్నాడో వాడు నన్నే చెందుతున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఎవరు అభ్యాస యోగంలో ఏకాగ్ర చిత్తమున ఆ మహాపురుషుని స్మరించునో అట్టివారు ఆ మహాపురుషుని చెందుతున్నారు. అతనే పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపం గలవారు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారముల కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరం కాని పరబ్రహ్మ పదము శాశ్వతమే, పునరావృత్తి రహితమైన అట్టి పదమే ఉత్తమ పదం. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ జగత్తునందు శుక్లకృష్ణములనే 2 మార్గముల నిశ్చలంగా ఉన్నాయి. అందు మొదటి మార్గం వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుతున్నాయి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగీశ్వరుల వేదాధ్యయనం వలన యజ్ఞత్వం అంటే వేదాల వలన వచ్చే ఫలితాన్ని పొందరు అని ఇక్కడ మొదటి యోగి అయిన వాడు వేదాధ్యయనం వలన కానీ యజ్ఞ తపోదానాదుల వలన కానీ కలుగు పుణ్యఫలమును ఆశింపగా ఉత్తమమైన పరంపదమును పొందగలరు.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పస్తయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. అర్జున, ప్రళయకాలముందు సకల ప్రాణులు నాయందు లీనమవుతున్నాయి. మరల కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించున్నాను. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరు సర్వకాల సర్వాస్తులేదు నన్నే ధ్యానించుదురు అట్టి వాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుబహృదం అస్నామి ప్రయతాత్మనః. ఎవరు నాకు భక్తితో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా సమర్పించున్నారో అట్టి వారిని నేను ప్రీతితో స్వీకరించున్నాను. మన్మనా భవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశసి యుక్తైవ ఆత్మానాం మత్పరాయణః. అర్జున, ఎల్లప్పుడూ నాయందే దృష్టి నిలిపి మనస్సు లగ్నం చేసి ఎల్లవేళ నన్నే ధ్యానించుందువేని నన్నే పొందగలవు. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్య అనే ఒక శాస్త్రం శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగుప్యోగం సర్వం శ్రీకృష్ణార్పణం. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తద మద్భావ మనసా జత తేషాం లోక ఇమాం ప్రజాః. కశ్యపాది మహర్షి సనక సనందనాథులు స్వయంభూది మనుగులు నా వల్లే జన్మించారు. విమ్మట వారి వలన ఎల్లలోకములందలి సమస్త భూతములు జన్మించారు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి తరమంతి చ. అర్జున, పండితులు నాయందే దృష్టి గలవారే నాయందే తమ ప్రాణము నుంచి నా మహిమానుభవములు ఎరిగి ఒకరికొకరు ఉపదేశములు కావించుకుంటూ బ్రహ్మానందం పొందుతున్నారు. అహమాత్మా గుణకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్యమద్యం చ ఆత్మానాం మత్పరాయణః. భూతానామంత ఏవ చ. సకల భూతముల మనస్సులో ఉన్న పరమాత్మ స్వరూపుడని వాని ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారణం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనసాస్మి భూతానామస్మి చేతన. వేదముల్లో సామవేదము, దేవతల్లో దేవేంద్రుడు, ఇంద్రియముల్లో మనస్సు, సమస్త ప్రాణులందున్న బుద్ధి నేనే. ప్రహ్లాదస్మి దైత్యానాం కాలః కమం కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. రాక్షసుల్లో ప్రహ్లాదుడు, గళికులలో కాలము, మృగములలో సింహము, పక్షుల్లో గరుత్మంతుడు నేనే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగత్వం మమ తేజోజ సంభవం. ఈ లోకంలో ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభావములనే ప్రకాశించున్నాయి. పశ్యమే పార్థరూపాణి శతశోధసహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ.
విశ్వరూపమున కల్లారా తెలియము. ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదేహి సర్వాం సదా భూత విశేష సంఘ బ్రహ్మాండమీశం కమలాసనస్సం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్ అనేక బాహూదరవర్తనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంసకరాళాని చే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవ ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలు దాతలు ఎల్ల సర్వములు నీ యందు నాకు గోచరమవుతుంది. ఈశ్వర నీ ఆకారం అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పినది. అట్లయ్యు నీ ఆకారము ఆద్యంత మధ్యములను గుర్తింపచాలకున్నా కోరలకే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ దివ్య రూపమును చూచుకోవాలన్నా నాకు దిక్కులు దోచుకున్నది. కావున కృష్ణ నా యందు దయవుంచి నాకు ప్రసన్నుడు కృష్ణ. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తాః ఋతే పిత్వాన్ న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనికేషు యోధాః. అర్జున ఈ ప్రపంచం నెల్లా నాశనము చేయి బలిష్టమైన కాలస్వరూపుడు నేను. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపుకున్నను బ్రతుకుగల వారిని ఎవరును లేరు. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాం సా జహిమా వ్యదిష్ట యుద్ధస్వజేతాసి రణే సపత్నాన్. ఇప్పటికే భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాది యోధవీరులు నాచే సంపర్కుడు. ఇక మిగిలిన యుద్ధవీరులను నీవు సంపర్కు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామిప్తాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కృష్ణ అనేక బాహువులు గల నీ విశ్వరూపమును ఉపసరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపబోతున్నాను. కృష్ణ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున నీవు దర్శించిన విశ్వరూపమును ఎవరు చూడగలరు. తొలుగు దేవతలందరూ ఈ రూపమును దర్శింప సదా మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత ఏ మే యుక్తతమామనః. అర్జున ఎవరు నాయంది మనసు లగ్నం చేసి మిక్కి భక్తి శ్రద్ధలతో ఎల్లవేళ నన్నే ధ్యానించుడు అట్టి వారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు. వారే శ్రేయో విజ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగం రాహుత్యాగం వ్రణంతరం. అభ్యాస యోగం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా ధ్యానము, ధ్యానం కన్నా సర్వకర్మ ఫలత్యాగము శ్రేష్టం. అట్టి కర్మ ఫలత్యాగం వలన సంసార బంధం కలిగి మోక్ష ప్రాప్తి లభించదు. అనపేక్షః సుచిర్దక్షః ఉదాసీనో కర్తవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. ఎవడు కోరిక లేనివాడై పక్షపాతరహితుడై భయమును వీడి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమచ్చత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రు మిత్రు లేదను మానవ మానం లేదను శీతోష్ణ
సమదృష్ణ సుఖదుఖములైన సమదృష్టి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై భయం నుండి నాకు భక్తుడైన వాడు నాకు మిక్కిలి ప్రీతిపాడు. ఇదం ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే ఏతద్యో వేదితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. అర్జున, దేహమును క్షేత్రమని దాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యదా. అర్జున, ఆత్మజ్ఞానములను మనస్సు లగ్నం చేయుట, మోక్షప్రాప్తి ఎందు దృష్టి కలిగియుట, జ్ఞాన మార్గములను వానికి ఇతరములైనవి అజ్ఞానములను పెద్దలు చెప్పుదు. కార్యాకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖాన భోగృత్వే హేతురుచ్యతే. అర్జున, ప్రకృతిని మాయ అనేందురు, అది శరీర సుఖ దుఃఖాలను తెలియదు. క్షేత్రజ్ఞుడు ఆ సుఖ దుఃఖములను అనుభవించును. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యపశ్యతి తపశ్యతి. శరీరము నశించను, తాను నశింపక సకల భూతముల మనస్సులున్న పరమాత్మ స్వరూపుని ఎవరు చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వ నిర్గుణత్వాత్ పరమాత్మాయమం వ్యయం శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. గుణనాశరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహానికి ఉత్పత్తియు కర్మలను ఆచరించేవాడు. యం ప్రకాశయతేకః కృష్ణం లోకమిమం బ్రవీః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారతి. సూర్యుడు అక్కడే ఎల్ల జగత్తులను ఏ విధంగా ప్రకాశం చేస్తున్నాడు, అట్లే క్షేత్రజ్ఞుడు సకల దేహములను ప్రకాశం చేస్తున్నాడు. ఇది భగవద్గీత బ్రహ్మ విద్య యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణం. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞాన సంపాద్యులను మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందారు. అట్టి మహత్తరమైన జ్ఞానము నీకు ఉపదేశం చేయుచున్నాను. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధి సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంత్యః తాసాం బ్రహ్మ మహజ్జోనిః రహం బీజః ప్రదః పితా. ఈ జగత్తునందు సకల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటివాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన జానఘ. త్రిగుణములో సత్వగుణము నిర్మలమవుటం చేసి జ్ఞానాభ్యాస చేత ఆత్మను దేహమునందు బంధించుతుంది. రజోరాగాత్మకం విద్ధి పృష్టాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన జానఘ. రజోగుణము కోరికలైన అభిమానము అనురాగము కలుగజేసి అది ఆత్మను దేహమునందు బంధించుతుంది. సమస్త జ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారతి. అజ్ఞానం వల్ల పుట్టింది తమో గుణం. అది మనుషుని ఆలస్యంతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధం చేయదు. మానవమానయో తుల్యో మిత్రాదిపక్షయో సర్వారంభ పరిత్యాగి త్రిగుణాతీతస్త ఉచ్యతే. మానవ మానవులేందును శత్రు మిత్రులేందును సమదృష్టి కలిగిన వారిని త్రిగుణాతీతుడని అందరు.
అనపేక్షः శుచిర్దర్శः ఊర్ధ్వమూలమదస్సు ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమి మూలంగా నికృష్టమైన అహంకారం కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. దానికి వేదములు ఆకుల వంటి. నద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తి రహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమునకు అతీతమై ఉత్తమ పదమయ్యం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహమును జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు పక్ష భోజ్య ద్రోహ లేహ పదార్థములను జీర్ణం చేస్తున్నారు. తేజక్షమాదుతి చౌచ మద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అవిజాతస్య భారతి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చ విజాతస్య పార్థ సంపదమాసురీ. సాహసము, ఓర్పు, ధైర్యము, వినయము, ఇతరులను నొప్పింపకుండా కావరము లేకయుండుట మొదలగునవి దైవాంశ సంపదలకు. అట్లే డంబము, దర్పము, గర్వము, అభిమానము, ఇతరులను నొప్పించుట, కావరము కలిగి ఉండుట మొదలగునవి రాక్షసాంశమున జన్మించిన వారికి. త్రివిధం నరకసేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభ తస్మాదేతత్రయం జరేత్. కామక్రోధలోను ఆత్మనాశనం కావున వాణ్ణి వదిలివేయండి. యం శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతి. నత్తం పరాం గతిం. ఎవరు శాస్త్ర విషయములు అనుసరింపక ఇచ్ఛామాత్రము ప్రవర్తించును వారు సుఖసిద్ధులను పొందుతారు, మోక్ష పదము నందచారు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతితాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసన వలన కాక వారి స్వభావం బట్టి సాత్వికము, రాజసము, తామసము అనే 3 విధములుగా ఉన్నాయి. యజంతే సాత్వికా దేవా యక్షరక్షాం చ రాజసాః భూత ప్రేత గణాంచాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణం గలవారు దేవతలను, రజోగుణం గలవారు యక్షరాక్షసులను, తమోగుణం గలవారు భూత ప్రేతములను భక్తి శ్రద్ధలతో పూజించారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. సత్యము, ప్రియము, హితములతో కూడిన సత్యభాషణము, వేదాధ్యయనము నచ్చట వాచక తపస్సని చెప్పబడింది. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విశిక్షణాః. జ్యోతిష్ఠుమారి కర్మలను ఆచరింపబడుట సన్యాసమునియు, కర్మఫలము ఈశ్వరార్పణం నొచ్చుట త్యాగమనియు పెద్దలు చెప్పు. అనిష్టమిష్టం మిశ్రించ త్రివిధం కర్మణ ఫలం భవత్యాగినాం ప్రేష్య నతు సన్యాసినాం ప్రచేత్. కర్మఫలములు ప్రియములు, ప్రియాతిప్రియములు, అప్రియములు అని 3 విధములుగా ఉన్నాయి. కర్మఫలమును కోరిన వారు జన్మాంతరమున ఆ ఫలమును పొందుతున్నారు, కోరని వారు ఆ ఫలమును పొందలేదు. ప్రవృత్తించ నివృత్తించ కార్యే భయో బంధం మోక్షం చయా వేతి బుద్ధి పార్థ సాత్వకీ. కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల,
కర్మ మోక్ష మార్గముల కర్తవ్య భయాభయముల బంధ మోక్షముల ఏ జ్ఞానం వెలువడుతున్నదో అది సత్వగుణ సముద్భవమని ఈశ్వర సర్వభూతానాం హృదే స్వేర్జున తిష్టతి రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. పరమాత్మ సకల భూతముల నియామకుడై వాని హృదయమునందు జంత్రగాడు బొమ్మలను ఆడించేట్టుగా ప్రాణులను భ్రమింపజేయుచున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, ఈ మొదటి సమస్త కర్మలను నాయను సమర్పించి నన్నే శరణు పొందితివేని సకల పాపం నుండి ముక్తుడికి కాగలవు. యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశస్య సంశయః. అర్జున, ఈ పరమరహస్యమైన గీతాశాస్త్రము ఎవరు నా భక్తులకు ఉపదేశం చేయుచుందరో వారు మోక్షమునకు అర్హులు. ఖచ్చితేతృతం పాద ఏకాగ్రేణ చేతస ఖచ్చితజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, ఈ పరమరహస్యమైన గీతాశాస్త్రం శ్రద్ధగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన సందేహములన్నీ తీరినవా? కృష్ణ, నష్టో మోహః స్మృతిర్లబ్ధ తత్ర సదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః ప్రణష్టస్తే ధనంజయ. కరిష్యే వచనం. కరిష్యే వచనం. కృష్ణ, నేను దైవాలందేవి గీతాశాస్త్రం శ్రద్ధగా వింటిని నా అజ్ఞానజనితమైన సందేహములన్నీ తీరినవి, నాకు సుజ్ఞానము లభించినవి. గీతాశాస్త్రమిదం యత్ర యోగిస్ తర్వాత యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువాణిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారిగా అర్జునుడు ఉందురు, అచ్చట సంపద విజయము ఐశ్వర్యము స్థిరమును నీకు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతఃపుమాన్ విష్ణులోకమవాప్నోతి యశోకాదివర్జితః. ఎవరు ఈ గీతాశాస్త్రం శ్రద్ధగా పఠింతురో వారు భయశోకాది వర్జితులే విష్ణు సాన్నిధ్యమును పొందుదు. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్య యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తం ప్రాప్తి, దైవాసుర సంపద విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగము సర్వము సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు.